మత్తయి సువార్త. సో ఇందాక క్లాసులో మనం సువార్తల్ని ఆరంభించి 4 సువార్తలు గురించినటువంటి ఉపోద్ఘాతం మరియు సినాప్టిక్ గాస్పల్స్ సమదృక్పథ సువార్తల యొక్క ఉపోద్ఘాతాన్ని వింటూ వచ్చాం. సో ఈ సమయంలో మనం మత్తయి సువార్తతో స్టార్ట్ చేద్దాం. మత్తయి సువార్తని ఇట్లా చెప్పొచ్చు, ఇది నోట్స్లో లేదు, రాసుకోవాలి మీరు. ఒక యూదుని గురించి యూదులకు రాసిన సువార్తే మత్తయి సువార్త. ఒక యూదుని గురించి యూదులకు రాసిన సువార్తయే మత్తయి సువార్త. మత్తయి అనే యూదుడు యేసు అనే యూదుని గురించి యూదులందరికీ రాసిన సువార్త మత్తయి సువార్త. సో అందుకే చాలామంది మత్తయి సువార్త హీబ్రూ భాషలో రాయబడి ఉంటుంది అని నమ్మారు. ఎందుకని? రాస్తున్నవాడు ఒక యూదులకే రాస్తున్నాడు కాబట్టి మదర్ టంగ్లోనే రాశాడు. వాళ్ళ మదర్ టంగ్ ఏంటంటే హీబ్రూనే. సో ఆయన గ్రీక్ రాయాల్సిన అవసరత లేదు అని చాలామంది నమ్మకం. ఏదైతేనేమి యూదుని గురించి యూదులకు రాసిన సువార్తయే మత్తయి సువార్త. సో మత్తయి సువార్త పాత నిబంధనకి కొత్త నిబంధనకి వారధి లాంటిది. పాత నిబంధనలో నుంచి ఒక పేపర్ దాటితే మత్తయి సువార్తలోకి వస్తాము. మత్తయి పాత నిబంధనలో నుండి మనందరినీ కొత్త నిబంధనలోకి నడిపించే ఒక బ్రిడ్జి లాంటివాడు, ఒక వారధి లాంటివాడు, ఒక నిచ్చెన లాంటివాడు. రైట్, ముందుకెళ్దాం. సో మత్తయి సువార్త దైవకుమారుడైన యేసుకు క్రొత్త నిబంధనకు ఉపోద్ఘాతం వంటిది. సో దీని గ్రంథకర్త మత్తయి సువార్త రాసింది మత్తయ్యే. మత్తయి అనగా దేవుని బహుమానం అని అర్థం. దేవుని బహుమానం. మత్తయికి మరొక పేరుంది. ఏం పేరు? మత్తయికి మరొక పేరుంది, లేవి అనే పేరు. మత్తయికి లేవి. బైబిల్ నాటి కాలంలో ఒక వ్యక్తికి 2 లేదా 3 పేర్లు ఉండటం సర్వసాధారణం. ఎందుకు అంటే కొత్త నిబంధన కాలంలో 3 సంస్కృతులు ప్రపంచంలో ఏ డ్యాన్స్ అంటే దేని డ్యాన్స్ అది చేసినాయి మనకు అర్థం అవడం కోసం. 3 సంస్కృతులు: యోధా సంస్కృతి, రోమియో సంస్కృతి, గ్రీక్ సంస్కృతి. ఈ 3 ఆ ప్రాంతంలో బాగుండే. యోధా సంస్కృతి ప్రపంచంలోకి వెళ్ళకపోయినప్పటికీ యూదులు ప్రపంచంలోకి వెళ్ళారు. కానీ యోధా సంస్కృతి ప్రపంచంలోకి వెళ్ళినప్పటికీ బైబిల్ రాసినటువంటి ఆ ప్రాంతం అంతా యోధా ప్రాంతమే. కాబట్టి ఆ ప్రాంతీయ సంస్కృతి అనేది ఖచ్చితంగా బైబిల్లో మనకి తాండవంగా కనపడుతుంది, అంటే ప్రత్యక్షంగా కనపడుతుంది. సో కనుక ఆ 3 సంస్కృతులు ఉన్నాయి కనుక ఒక వ్యక్తికి సంస్కృతికి ఒక పేరు మనకి సహజంగా కనపడుతుంది. అందుకే యోహాన్ అనబడిన మార్క్, తర్వాత కేఫా అనబడిన పేతురు, సీమోన్ అనబడిన కేఫా, ఇట్లా మనకు కనబడతాయి. ఎందుకు? మనమేమనుకుంటున్నట్టు పేరు మారిపోయింది. మారడం కాదు, అప్పుడు ఒక వ్యక్తికి 2-3 పేర్లు, సంస్కృతికి ఒక పేరు ఉండడం అనేది సహజమైన విషయం, పరిపాటి అయిన విషయం. సో కనుక మత్తయికి లేవి అనే మరొక పేరు కూడా ఉంది. మత్తయి అంటే దేవుని బహుమానం అని అర్థం. సో మత్తయి గురించినటువంటి కొన్ని విషయాలు. నెంబర్ 1, మత్తయి గొప్ప బోధకుడు, మంచి ప్రీచర్. ఆయన ప్రీచింగ్ ఎట్లాంటిదో మనకు మత్తయి సువార్త చెప్తుంది. మీకు ఆ విషయం చెప్పాలి. బాగా వాక్యం చెప్పేవాళ్ళు భలే ఆసక్తి వాక్యం వింటారు. వాళ్ళు కొత్త విషయాలు చెప్పేవాళ్ళు అయితే చెవులు కోసుకుంటారు. ఎందుకంటే ఎన్ని లోపల పడిపోతుంటాయి. ఆ పడిపోతున్నప్పుడల్లా ఏ టైం వస్తుందా నేను కూడా వాటిని బయటికి పంపిద్దామని చెప్పి ఒక తూములాగా ఆలోచన చేస్తుంటాడు. మత్తయి గొప్ప బోధకుడని ఎట్లా చెప్పగలమంటే, యేసు ప్రభువారు చెప్పిన విశిష్టమైన బోధలు 6 ప్రీచింగ్స్ మత్తయి సువార్తలో ఉన్నాయి. మొత్తం 28 అధ్యాయాల్లో 6 ప్రీచింగ్స్, చిన్నవి కాదు, మళ్ళీ
మనకి కొద్దిమంది చెప్పిన ఒక పారాగ్రాఫు ఒక వచ్చిన ప్రసంగాలు ఉంటాయి బైబిల్లో, కానీ మత్తయి అయితే అధ్యాయాలు రాస్తాడు. కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాల ప్రసంగం రాశాడు ఆయన. ఆయన ఎంత బోధకుడైతే పరమ బోధకుడు చెప్పిన బోధని ప్రసంగాన్ని విని దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఎంత బాగా రాశాడో చూడండి. సో మత్తయి గొప్ప బోధకుడు. రెండవది, ఇతడు ఒక యూదుడు. సో అక్కడ వచనాలు ఉన్నాయి, మీరు రాసుకొని మీరు తర్వాత చూడండి. ఎందుకంటే మనం సర్వేలో ఉన్నాం కాబట్టి కొంచెం స్పీడ్గా ముందుకెళ్దాం. మూడవది, ఇతడు ఒక సుంకరి. 9:9 మత్తయి సువార్త 9:9లో ఆ వచనం కొంచెం మనం చూడాల్సిన వచనమే. మత్తయి 9:9 యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి అని. ఓకే, నన్ను చూసి అనలేదు చూడండి మత్తయి. నన్ను చూసి పిలిచినాడు ఆయన అనలే. ఎవరి గురించో చెప్తున్నట్టుగా తన గురించే తాను రాసుకున్నాడు. ఒక విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథకర్తలు ఎక్కడా తమను తాము హైలైట్ చేసుకోవడానికి ప్రదర్శించలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళను వాళ్ళు చూపించుకోవడానికి చాలాసార్లు ఈ బ్రదర్కి భలే పాట పాడాడు. బ్రదర్ బాగా నచ్చింది, నేనే ఆ బ్రదర్కి పాట నేర్పింది అని అంటాం మనం. అదైనా అన్న ఉదాహరణలు ఎట్లా బట్టి మీరు కొన్ని విస్తు పెట్టి మాట్లాడుతున్నట్టుంటాయి, కానీ ఎందుకు మాట్లాడుతున్న అర్థం కాదు, కానీ తర్వాత అర్థమవుతుంది మీకు. ఆ బ్రదర్ పాట నేర్పింది నేనే అని అంటాం మనం. కానీ బైబిల్ గ్రంథకర్తలు అట్లా చెప్పరు. బైబిల్ గ్రంథకర్తలు చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అదిగో సో బ్రదర్కి ఎనోషర్ ఆయన పాట బాగా నేర్పించాడని రాస్తా. నేనే నా గురించి రాసుకుంటున్నప్పుడు ఎవరి గురించో రాస్తున్నట్టు రాస్తాను నేను. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళని వాళ్ళు షో చేసుకోవడానికి, చూపించుకోవడానికి ప్రయత్నం చేయలే. సో మత్తయి సుంకరి, గొప్ప బోధకుడే కాదు, యూదుడే కాదు, అతడు సుంకరి. సో సుంకరి అంటే మనందరికి బాగా తెలుసుగా. ఓకే, తెలిస్తే స్కిప్ చేసి ముందుకెళ్ళిపోతాను. సో సుంకరి రోమా ప్రభుత్వం తరపున యూదుల మధ్య వారి దగ్గర నుంచి పన్ను వసూలు చేయడానికి రోమా ప్రభుత్వం తరపున నియమితుడయ్యేటువంటి ఉద్యోగస్తుడే సుంకరి. అది ఒక రకంగా చెప్పాలంటే జాతి ద్రోహం, దేశద్రోహంతో సమానంగా ఎంచారు వాళ్ళు. అందుకే వాళ్ళని సుంకరి అని ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచారు. సుంకరి అని సరిపోదని చెప్పి జక్కయ్యనైతే డైరెక్ట్గా పాపి అయిన మనిషి అని పిలిచారు. పాపి అయిన మనిషి. ఆ ఊరికి వెళ్ళి మీరు జక్కయ్యలు ఎక్కడండి అంటే ఎవడు చెప్పడు. వాడు పాపి అయిన మనిషి ఉన్నాడు చూడు అంటే చాలు అల్లది ఆ చివరికి ఎదిగిపోయాడు అంటాడు. ఎందుకంటే వాళ్ళ పేరు కూడా పలకడానికి ఇష్టపడరు అన్నట్టు. పాపి అయిన మనిషి, సుంకరులను అట్లా పిలిచేవాళ్ళు. నాలుగవది, యేసు సంభాషణ ద్వారా విప్లవాత్మకమైన మార్పు చెందాడు. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నప్పుడు పిలిచి ఆయన్ని తీసుకుని వెళ్ళి యేసు ప్రభుకి భోజనం పెడతాడు. భోజనం పెట్టేటప్పుడు యేసు ప్రభు మాట్లాడే మాటలు మత్తయిలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చాయి. తనకున్న ధనాశ, స్వార్థం అంతా కథం అయిపోయి యేసు కొరకు బ్రతకాలనే నిర్ణయానికి వచ్చాడు. ఐదవది, కనికరం, క్షమాపణ గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన. ఎందుకంటే ప్రజలు సుంకరుల మీద కనికరం చూపించరు. సుంకరుల మీద సుంకరితత్వం చాలా భయంకరత్వం. ఎవరు వాళ్ళతో పలకరు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే ఎవరు పోరు. ఏ విజిటింగ్ కార్డ్ అంటే ఏ ఇన్విటేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మా అమ్మాయి పెళ్ళి రండి భోజనానికి ఎవడు వెళ్ళవడు సుంకరి ఇంటికి వెళ్ళి. ఎందుకంటే వాడు ఒక రకంగా చెప్పాలంటే ద్రోహి, చాలా భయంకరుడు. అంత దారుణంగా చూసేవాళ్ళు. ఎంత ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ప్రజలతో సరైన సంబంధాలు ఉండేవి కావు. అందుకే యేసు ప్రభు నీ ఇంటికి వస్తానన్నప్పుడు ఎగిరి దూకుతాడు చెట్టు మీద నుంచి. పెద్ద ఆయన అంటే ఎగిరి దూకాడంటే సంతోషం అనే మాట కట్ట చెప్పాలండి నేను. ఎందుకు మా ఇంటికి ఎవరు రా నేను వస్తానన్నాడు. అది సంతోషంతో యేసుని ఇంటికి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. వెళ్ళి అక్కడ భోంచేసి ఇదంతా చూస్తున్నప్పుడు విరిగి నలిపాడు. అరే నా వాళ్ళే, నన్ను ఎరిగిన వాళ్ళే, మా అమ్మ మా నాన్న మా తమ్ముళ్ళే నన్ను క్షమించలేదు. నా పరిస్థితి అంటే ఏ పరిస్థితుల్లో సుంకరయ్యాడో మనకు తెలియదు. అవసరం అట్లా చేసిందో, లేకపోతే కక్కుర్తి అట్లా చేసిందో, అత్యాస అట్లా చేసిందో మనకు తెలియదు. కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోవాలా. కానీ చూడు, ఇదే మొదటి పరిచయం. నా ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, మాట్లాడాడు.
ఇంత మాటలు ఈయన కూడా మారకపోతే వేస్ట్ అనుకున్నాడు, మారిపోయాడు అంతే జక్కయ్య. సో కనుక మత్తయి సుంకరి కాబట్టి అతని మీద కనికరం చూపించేవాళ్ళు, అతన్ని క్షమించేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ యేసులో మత్తయికి అవి కనపడ్డాయి. యేసు ప్రభు వారు అతని మీద కనికరం చూపించాడు, అతన్ని క్షమించాడు. క్షమాపణ గురించిన అనుభవ జ్ఞానం మత్తయికి ఉంది. అందుకే ఈ సువార్తలో క్షమాపణ గురించి మాట్లాడతాడు ఆయన. పరలోక ప్రార్థనలో, తండ్రి మేము మా అపరాధులను క్షమించిన ప్రకారం మా అపరాధాలను కూడా క్షమించు. ఎందుకంటే నువ్వు క్షమించే దేవుడివి, నువ్వుగా ఇంకెవరు క్షమిస్తారు, నువ్వు క్షమించావుగా. అందుకే మత్తయి కూడా 20వ అధ్యాయంలో క్షమాపణ గురించే ఇంకొక విషయం కూడా రాస్తాడు 20వ అధ్యాయంలో. కనుక క్షమాపణను కనికరాన్ని అనుభవంగా అతడు అనుభవించాడు. 6వది, మత్తయి యేసు ప్రభువు వారి శిష్యుడు, అపోస్తలుల్లో ఒక వ్యక్తి మత్తయి. తర్వాత రైట్, ఈ 6 విషయాలు మత్తయి గురించి. 2వది, రాసిన సమయం. మత్తయి సువార్త రాసిన సమయం క్రీస్తు శకం 70 నుండి 80 ఈ మధ్య కాలంలో ఇది వ్రాయబడి ఉండుండొచ్చు. 70 నుండి 80 ఈ మధ్య కాలంలో మత్తయి తన సువార్తని వ్రాసాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన 50-55 సంవత్సరాల తర్వాత రాశాడు. వెంటనే రాయలా. 50-55 సంవత్సరాల తర్వాత ఆయన ఈ పత్రికని, లేకపోతే ఈ ఉత్తరాన్ని, లేదా ఈ సువార్తని తన జాతి ప్రజలకే రాస్తున్నాడు. తన జాతి ప్రజలకే. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 50 సంవత్సరాలంటే యేసు ప్రభువుని చూసిన వాళ్ళు ఇంకా బతికే ఉండాలి. ఓకేనా? ఈయన రాసిన సువార్త చదివినప్పుడు నిజమేనండి, నేను చిన్నప్పుడు చూసి ఆయన అక్కడే ప్రార్థన చేసుకునేవాడు, వాళ్ళ అమ్మ ఆయే, వాళ్ళ నాయన ఇంతే, వాళ్ళ తమ్ముడి పేరు అయ్యే. అవును, కరెక్టే. ఏం పెద్ద అయినా మీ ఊరు పక్కనేగా నజరేతు, యేసు అంట, మరి సంగతి ఏదో చూడంటే అయ్యా రాసినవన్నీ కరెక్టేనయ్యా, రాసినవన్నీ కరెక్టే. సో అవి ఆ కాలంలోనే రాయబడ్డాయి. యేసు ప్రభువారు వాళ్ళని ఆయన చూసిన వాళ్ళు కూడా చూశారు, వాటిని చదివారు, వాటిలో ఉన్న యథార్థతని గుర్తించారు. మన వాళ్ళు ఇప్పుడు అంటారు కదా, ఎన్ని పుక్కిటి పురాణాలు, ఎవడు రాసిండు, ఏం కథ, అవన్నీ తెలియదు. అది ఇప్పుడు మాట్లాడితే కాదు, అప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారు. అర్థమైందా? ఇప్పుడు నేను లోకొత్తూరులో ఎవరో ఒక ఆయన గురించి రాశాను అనుకో, అరగంటే ఉంచుతారు ఈ ఊర్లో నన్ను. ఎందుకు? ఆయన గురించి నాకేం తెలియదు, నేను రాసినవన్నీ తప్పులు అవుతాయి, ఒక్కటి కూడా కరెక్ట్ అవుతుంది. అదే పాస్టర్ గారు రాశారనుకో, ఎవరు ఇంటి మీద రాకపోతే ఆయన రాసినవన్నీ కరెక్టే. ఒకడు ఇంటికి వచ్చారనుకో, దాని అర్థమైంది, నువ్వు చాలా తప్పు రాసినవు, రాసి నువ్వు మంచిదే మావిడి గురించి, కానీ నువ్వు చాలా తప్పు రాసినవు అని వస్తారు వాళ్ళు. కరెక్ట్ అయితే ఎవరు రారు. కనుక యేసు ప్రభువారు ఆయన వెళ్ళిపోయిన 40-50 సంవత్సరాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే 20 సంవత్సరాల లోపే సువార్తలు రాయబడ్డాయి కొన్ని, కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. కనుక సమయం కూడా చాలా అవసరం. అంశం, మత్తయి సువార్తలో ఉన్న అంశం, యేసు మహిమాన్వితుడైన రాజు. ఇందాక మనం ఇది విన్నాము, ముందుకెళ్దాం. తర్వాత 4వది మూలవాక్యం 11:28. మత్తయి సువార్తలో మూలవాక్యం ఇదే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎందుకు ఆ మాట వాడాడు? ఊహించండి, ఎందుకు ఆ మాట వాడాడు? మనం దాన్ని ఏం చేస్తుంది తెలుసా? నువ్వు అప్పుల్లో ఉన్నావు, కష్టపడుతున్నావు, కుటుంబాన్ని నీడ లేకపోతున్నావు, ఇవన్నీ చెబుతావు. కానీ మత్తయి రాసిన ఉద్దేశం అది కాదు. మీరు యూదులు పరాయి ప్రభుత్వ పాలనలో మీరున్నారు, వాళ్ళ చేత అణగతొక్కబడుతున్నారు. మీ భూమే కానీ మీ భూమి మీద మీ మీద పరాయి ప్రభుత్వం పెత్తనం చేస్తుంది. మీకు మనశ్శాంతి లేదు, మీకు నెమ్మది లేదు, చాలా కష్టపడుతున్నారు. అయితే మీకు శుభవార్త, యేసు ప్రభు ఇస్తున్నాడు, రండి, మీకు ఆయన విశ్రాంతి ఇస్తాడు. అర్థమైంది? మీకు ఆయన విశ్రాంతిని ఇస్తాడు. మీ భూమిలో మీరు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ప్రభు విశ్రాంతిని ఇవ్వగలడు. అది మత్తయి సందేశం. మనం దీన్ని సువార్త చెప్పేటప్పుడు వేరుగా చెబుతాం. సో అందుకే ఆ ప్యాసేజ్ మనం చూస్తున్నప్పుడు ఎవరు ఎవరికి ఎందుకు రాస్తున్నారన్న దాని మీద దాని అర్థాలు ఉపయోగకరం ఉంటాయి. ఒక్క మాట మనం పట్టుకొని దంచికొట్టామనుకోండి, ఉపయోగాలు ఉండవు. మూలవాక్యం ఓకే, 11:28. మూల పదం, మత్తయి సువార్తలో మూల పదం
దేవుని లేదా పరలోక రాజ్యం 31 సార్లు ఉంది ఈ మాట. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనే మాట. 2 నెరవేరునట్లుగా. ఇది చాలా ప్రాముఖ్యం. ఇందాక మనం విన్నాం 100 పైన పాత నిబంధన వచనాలు కానీ, నిదర్శనాలు కానీ, మాటలను కానీ వాడాడు మత్తయి. పాత నిబంధన వాటిని ఎత్తి ఇది నెరవేరింది, కన్యక గర్భవతి ఇక్కడ నెరవేరింది, రామాలో అంగలార్పు ఇక్కడ నెరవేరింది అని పాత నిబంధన వచనాలని ప్రస్తావన చేయటం. ఇది నెరవేరింది. నెరవేర్పు మత్తయి సువార్తలో మూల పదం. మరొకటి రాజ్యం అనే పదం. 57 సార్లు రాజ్యం అనే పదం చూస్తాం మనం ఈ పుస్తకంలో. ఉద్దేశం, మత్తయి సువార్త యొక్క ఉద్దేశం, నజరేతు వాడైన యేసు, జాగ్రత్తనండి, నజరేతు వాడైన యేసు యూదుల ప్రవచనాలను బట్టి వచ్చిన రాజైన మెస్సయ్య అని చూపించటం. మనకిది చాలా సాధారణ పదం, కానీ ఇది ఆ రోజులో ఉన్న వాళ్ళు చదివితే వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే నజరేతు అనే పదం ఊరుకోరు. ఎందుకు? నజరేతు అనేది చాలా భ్రష్ట పట్టణం. నజరేతు అనేది చిన్న ఊరు కాదు, అది పట్టణం, కొండ మీద కట్టబడిన పట్టణం, పెద్ద పట్టణం. నజరేతులో పరిశుద్ధులు ఎవరు ఉండరు, పనికిమాలిన వాళ్ళు ఉంటారు, దారుణమైన వాళ్ళు ఉంటారు నజరేతులో. యేసు ప్రభువు అక్కడ పెరిగాడు. అందుకే నజరేతులో నుండి మంచిదేదైనా అనే ప్రశ్న, ఆ సామెత అందుకే పుట్టింది. నజరేతు చాలా భయంకరమైంది. ఆ ఊరి నుంచి వచ్చినాడు మెస్సయ్య ఎట్టవుతాడు? మెస్సయ్య దావీదు సంతానించే కదా రావాలి, మరి ఈయన ఎట్లా అవుతాడు? అది అప్పుడు వాళ్ళకి అర్థం కానిది. అది అర్థం అవ్వడం కోసమే ఏం చెప్తూ వచ్చారంటే, అబ్బాయి మెస్సయ్య యేసు బెత్లెహేంలో పుట్టాడు, వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు దావీదు వంశంలో పుట్టిన వాళ్ళే, కానీ వాళ్ళు జీవనోపాధి నిమిత్తం పని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి బతికారు అబ్బాయి. కాబట్టి ఈయన ఊరు పేరును బట్టి నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు, కానీ ఈయన దావీదు కుమారుడు అని దాన్ని విడమరిచి చెప్పారు. ఆలోచించి అర్థం చేసుకుని వాళ్ళు రక్షించబడ్డారు. అట్లా ఆలోచించకుండా దాన్ని గ్రహించకుండా ఉన్నవాళ్ళు మతమోడ్యంలో మిగిలిపోయారు, అంతే కారణం. కనుక మత్తయి తన సువార్తని నజరేతు వాడైన యేసే మన మెస్సయ్య, మన రాజు ఆయనే అని చూపించటం కోసం వ్రాసాడు. అందుకే మత్తయి సువార్తలో వంశావళి ఇచ్చాడు. ఫస్ట్ స్టార్ట్ చేయటమే వంశావళి. ఆ వంశావళి కూడా రాజుల వంశావళి ఇచ్చాడు, మొత్తం విడగొట్టి వాళ్ళు అర్థం చేసుకోవడానికి. రాజుల వంశంలో వచ్చాడు, ఈయన రాజే అని చెప్పడానికి. గ్రంథ విభజన, మత్తయి సువార్త గ్రంథ విభజన. మొదటి 2 అధ్యాయాల్లో రాజు యొక్క వ్యక్తిత్వం చెప్పబడింది. రాజు యొక్క వ్యక్తిత్వం. రాజు సిద్ధపాటు 2వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 16వ వచనం వరకు ఆ రాజు సిద్ధపాటును చూస్తాం. దాంట్లో బిలో రాజును గురించిన ప్రకటన, ఒక రకంగా చెప్పాలంటే బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించటం. ఈయనే మనకి మన భాషలో అంటే ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అనౌన్సింగ్ అనమాట. ఇందు నిమిత్తమే నేను వచ్చినా. అక్కడ ఆయన ఒక మాట అంటాడు, ఎవరవయ్యా నువ్వు అంటే, అరణ్యములో కేక వేయు ఒకని. ఏంటి దాని అర్థం? శబ్దం వినబడుతుంది కానీ కనబడదు. శబ్దం వినబడినప్పుడు శబ్దాన్ని వింటాం, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వ్యక్తి కోసం చూస్తాం. కాబట్టి నేను శబ్దాన్ని, నన్ను వినండి ఆయన్ని చూడండి, నన్ను వినండి ఆయన్ని, అది బాప్తిస్మిచ్చి యోహాను సందేశం. నన్ను వినండి, నా మాట వినండి, ఆయన్ని చూడండి. ఇప్పుడు సందేశాలు ఏంటో తెలుసా? మీరు నా మాట వినాలి, నన్నే చూడాలి. మీరు నా మాట వినాలి, నన్నే చూడాలి. ఈ రెండిట్లో ఏ తేడా పడినా సరే మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు తేడా పడతాయి. కానీ బాప్తిస్మిచ్చి యోహాను సందేశం అది కాదు. నా మాట వినండి, ఆయన్ని చూడండి, అది బాప్తిస్మిచ్చి యోహాను సందేశం. సో రాజును గురించిన ప్రకటన. 2 రాజు పట్టాభిషేకం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు అది పట్టాభిషేకం. అద్భుతమైన మాట కదూ. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. చూసారా? మీకు అక్కడ ఒక మాట చెప్పాలి. యేసు ఒక అద్భుతం చేయలేదు, ఒక ప్రసంగం చేయలేదు, అప్పటికొక స్వస్థత కూడా చేయలేదు, ఒక దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టల. కానీ అప్పటికే తండ్రి
యేసుని చూసి ఈ నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందపట్టేట్టుగా బతికాడని చెప్పాడు. సో కనుక మన దేవుణ్ణి ఆనందపెట్టే మన ప్రసంగాలు, పాటలు, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు కావు, మన ప్రవర్తన. అంటే అవి లేకుండా కూడా మనం దేవుని ఆనంద పెట్టచ్చు, సంతోష పెట్టచ్చు. సో ఆ సందర్భం మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. రాజు పట్టాభిషేకం అదే. 3 రాజు పరీక్ష. 4వ అధ్యాయం 12వ వచనం వరకు యేసు ప్రభువారు శోధించబడటం, సాతాను వచ్చి శోధించడం మనం అక్కడ చూస్తాం. సో 3వది సి, రాజ్యమును గూర్చిన ప్రకటన. 4వ అధ్యాయం 13వ వచనం నుండి 9వ అధ్యాయం 35వ వచనం వరకు పరలోక రాజ్యం, దేవుని రాజ్యాన్ని గూర్చిన ప్రకటన చూస్తాం. సో దీంట్లో ఆ రాజ్యం యొక్క నియమాలు 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం ఇదే. రాజ్యాన్ని గూర్చిన నియమాలు ఉన్నాయి. తర్వాత 8, 9 అధ్యాయాల్లో ఆ రాజు శక్తి, పరలోక రాజ్యపు యొక్క రాజు యొక్క శక్తి ఎంత గొప్పదో ఆ 2 అధ్యాయాల్లో చూస్తాం. తర్వాత 4వది రాజు కార్యక్రమాలు. 10వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు. 10వ అధ్యాయంలో రాజు యొక్క అనుచరులు చూస్తాం. అపోస్తులను అక్కడే ఎన్నుకొని వాళ్ళ పరిచర్యకు పంపడం మనం చూస్తాం. 11, 12 అధ్యాయాల్లో రాజు పట్ల నమ్మకత్వం కలిగి ఉండడం. ఎవరు? రాజు యొక్క అనుచరులు రాజు పట్ల నమ్మకత్వం ఎట్లా కలిగి ఉండాలో ఆ 2 అధ్యాయాల్లో చూస్తాము. 13వ అధ్యాయంలో రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలు. పరలోక రాజ్యము ఆవగింజను పోలిందంటాడు, పులిసిన పిండిని పోలిందంటాడు. సో ఆ 13వ అధ్యాయం అంతా అద్భుతమైన ప్రసంగం ఉంటుంది. మనం తర్వాత కూడా దాన్ని వింటాం. రాజ్యమును గూర్చిన ఉపమానాల గురించి ఆయన ఇక్కడ చెప్తాడు. దాని తర్వాత 14, 15 అధ్యాయాల్లో రాజు బోధలు ఉన్నాయి. ఆయన చేసిన బోధలను 14, 15 అధ్యాయాల్లో మనము చూడవచ్చు. తర్వాత 5వది రాజు తిరస్కరించబడటం. 16వ అధ్యాయం 21వ వచనం నుండి 20వ అధ్యాయం 34వ వచనం వరకు రాజు తిరస్కరించబడటం, ప్రజలు ఎట్లా ఆయన్ని తిరస్కరించారో చూస్తాము. 16వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో రాజు స్వకీయులచే తిరస్కరించబడుట, బడులు అనబడింది, టాబడాలి అక్కడ. రాజు తన స్వకీయుల చేతనే తిరస్కరించబడటం, తన వాళ్లే తిరస్కరించారు. రాజును గూర్చిన ఒప్పుకోలు, సంఘమును గూర్చిన వాగ్దానం. 16వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం మత్తయి సువార్తలో. 16వ అధ్యాయం అందరు తిరస్కరించారు. అందుకే ఆయన ఫిలిప్పు దైన కైసరికి వెళ్ళి నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నాడు. అది ఓకే, మీరేమనుకుంటున్నారని అడిగాడు. పేతురు టపిని చెప్పాడు, నాకు తెలిసిపోయింది నువ్వెవరువో, సీమోన్ బర్యోనా నువ్వు ధన్యుడివి, తండ్రి నీకు ఈ విషయం చెప్పాడు, లేకపోతే నీకు అది ఎట్ట తెలుస్తుంది, కాబట్టి నేను సంఘాన్ని బండ మీద కడతా, పాతాళలోక ద్వారం దాని ఎదుట నిలవలేవు అని సంఘాన్ని కూర్చున్న మొట్టమొదటి వాగ్దానం అక్కడ ఫిలిప్పుదైన కైసర్లో చెప్పడం మనం ఈ భాగంలో చూస్తాము. తర్వాత రాజుకు రాబోయే హింసల గురించి కూడా వెంటనే ఆ భాగంలో ఆ మాట పేతురు చెప్పిన తర్వాత శబాష్ అన్నాడు ప్రభు. వెంటనే నాకు హింసలు వస్తాయి, యెరూషలేముకి వెళ్తాం, నన్ను పట్టుకుంటారు, చంపేస్తారంటే ప్రభు అది నీకు దూరం అవును కాకని ప్రభు అన్నాడు శబాష్ అన్నోడితోనే సైతాన్ అన్నాడు. ఒక వ్యక్తికి 2 అవసరం. మనం అవసరమైనప్పుడు శబాష్ అనాలి, అవసరమైనప్పుడు ఏం మాట్లాడుతున్నా సైతాన్ మాటలు మాట్లాడుతున్నాను, నన్ను సైతాన్ అంటవా అని అనలేదు పేతురు. ఖచ్చితంగా మనం అయ్యి ఉంటే యేసు ప్రభు విడిచిపెట్టి సెలవు చీటీ కాదు, ఇక లైఫ్ లాంగ్ డైవర్స్ లాగా ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళం. పేతురు కాబట్టి నన్ను సైతాన్ అంటవా అని అనలే. నిజమే కదా, మనం విశ్వాసం లేవు, నన్ను మన సైతాన్ లాగా అన్నా ఒప్పుకోరాళ్ళు. దేవుడి బిడ్డను పట్టుకొని, దేవుడి రూపంలో ఉన్నాడు పట్టుకొని, రేసు రక్తం చేత కడిగిన పట్టుకొని సైతాన్ లాంటివాడు అంటవా. 10 మందికి కాదు 100 మందికి చెబుతారు. పేతురు అట్ట అంటాడు కాదు, సైతాన్ అన్నా సరే నిజమే కదా అనుకున్నాడేమో ఆయన. మరి ఆయన ఎందుకు అన్నాడో ఏమో, సరే కానీ ప్రేమించిన ఆయనే, ఏది చేసిన ఆయన అనుకున్నాడు అంతే, వెళ్ళిపోయాడు అంతే. ఇట్లాంటి వాడుగా ఉండాలా, చాలా మంచి విషయం. సో రాబో హింసల గురించి అక్కడ చూస్తాం. తర్వాత 5వ దాంట్లోనే రాజు మహిమ ప్రత్యక్షం. 17వ అధ్యాయంలో రాజు మహిమ ప్రత్యక్షపరచబడటం. సో అక్కడ
ఆ, ఈ మాటలు చూస్తాం. 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీద ఆ, దేవుని మహిమను ముగ్గురు పేతురు, యాకోబు, యోహాను చూడడం, ఆ ప్రత్యక్షము చూస్తాము. 17వ అధ్యాయంలోనే రాజ్యమును గూర్చిన సూత్రాలు, 17వ అధ్యాయం నుండి 14వ వచనం నుండి 20వ అధ్యాయం 34వ వచనం వరకు రాజ్యాన్ని గూర్చిన సూత్రాలు. సో ఇవి బ్రీఫ్గా ఇవి మీరు పట్టుకొని తర్వాత మీరు ఆ బుక్ స్టడీ చేసేటప్పుడు చూస్తే మీకు కొంత అర్థమవుతుంది. దీని తర్వాత ఇంకా నేర్చుకోవాల్సిన సైడ్స్ చాలా ఉన్నాయి, అందుకే నేను స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. 6 ఎఫ్ రాజు విజయం, 21వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఈ 8 అధ్యాయాలు రాజు యొక్క విజయాన్ని చూస్తాం. 21 నుంచి 22 ఈ అధ్యాయాల్లో రాజు జయోత్సాహంతో యెరూషలేములోనికి వెళ్ళడం చూస్తాం. సో మట్లాదివారం జయోత్సాహంతో ఆయన యెరూషలేములోకి వెళ్ళాడు. 21వ అధ్యాయంలో ఆయన ప్రశ్నించారు, ఏ అధికారం చేత నువ్వు ఇట్లా చేస్తున్నావు, చెప్పు, నీ అధికారం ఏంటో చెప్పన్నారు. సో నా పరిభాషలో నేను దీన్ని ఇట్లా అంటాను, ప్రశ్నకు వేయబడిన ప్రశ్న. వాళ్ళు ప్రశ్నించారు, ప్రభు కూడా రిటర్న్ ప్రశ్నించాడు. మీరు అడిగినా నేను చెప్తా, నేను కూడా మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మ ఉందే, అది పరలోకం నుంచి వచ్చిందా భూలోక సంబంధమైందా చెప్పన్నాను. కథం పక్కకి వెళ్ళి చెవులు కూరుకున్నారు. ఏం చెబుతావురా బాబాయ్? అరే అదే ఆలోచన చేస్తున్నాను. భూ సంబంధమైంది అన్నాం అనుకో, వీళ్ళందరూ రాళ్ళతో కూడా చంపుతారు. ఆయన ప్రవక్తను అందరు నమ్ముతున్నాడు, దేవుడి మనిషిని తీసుకొని ఆయన చెప్పింది భూ సంబంధమైన అందరూ కొడతారు. మనం ఇంటికి కూడా పోం, ఇక్కడ అయిపోద్ది ఖననం. సరే పరలోక సంబంధమైంది అన్నాం అనుకో, అదే అంటాడు ప్రభు. అంటే మనం అడిగిన ప్రశ్నకి మన నోటితోనే సమాధానం చెప్పినట్టు అవుతుంది. ఏదేమి ఇది మాత్రం చెప్పకూడదురా బాబాయ్. అట్లాగే అనుకున్నాం, పోయారు అంతే, మాకు తెలియదు అన్నారు. తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం ఉంది, నేను చెప్పను పోయాను. తెలియని వాళ్ళకి ఎంత చెబితే మాత్రం, ఇప్పుడు తెలిసిన వాళ్ళకైతే చెప్పచ్చు, తెలియని వాళ్ళకి ఎంత చెప్పాలా, నేను చెప్పను పోయాను. తాకు ముడుచుకొని ఏం చేద్దారు బాబు, అది యేసు ప్రభు దగ్గర ఇలాట్లో. అందుకే ప్రశ్నకు వేయబడిన అది మనం ఇట్లా ముందు నేను అడిగిన దానికి చెప్పంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రశ్న అడిగాం, ఎదుటోళ్ళు ప్రశ్న అడిగారు అనుకో, ముందు నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు అడిగిన దానికి ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. అది నువ్వు చెబితే సమాధానం నీకు వచ్చేస్తుంది అంతే. సో యేసు ప్రభు అనుసరించిన పద్ధతి అంత అద్భుతం. అందుకే ఆయన ప్రశ్నించారు, ఈయన కూడా వాళ్ళని ప్రశ్నించాడు. సో 21వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం. 22వ అధ్యాయంలో రాజు శత్రువులు ఖండించబడటం. అంటే ఆయన్ని ఎదుర్కోవడానికి వచ్చారు, కానీ ఈయన వాళ్ళని ధీటుగా ఎదుర్కొని నిలబడి వాళ్ళతో మాట్లాడడం మనం చూస్తాం. 24వ అధ్యాయంలో రాజ్యము భవిష్యత్తు, రాకడ సూచనలు, యుగ సమాప్తికి సూచనలు ఏవి ప్రభువా అని అడుగుతారు. 24వ అధ్యాయంలో రాజ్యం యొక్క భవిష్యత్తును గురించి ఆయన చెప్తాడు. 25వ అధ్యాయంలో ఆ రాజును పట్టుకుంటారు, రాజు తీర్చే తీర్పును గురించి రాయబడ్డది. రాజుల గురించి ఆయన తీర్చే తీర్పు. 25వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. 10 మంది కన్యకలు ఉంటారు. దాని తర్వాత అక్కడే గొర్రెలకు మేకలకు మహిమ సింహాసనపు తీర్పు ఉంటుంది. బైబిల్లో 7 జడ్జిమెంట్స్ ఉన్నాయి, 7 తీర్పులు ఉన్నాయి. ఒక్కొక్క తీర్పు ఒక్కొక్క కాలంలో జరుగుతుంది. అన్ని తీర్పులు ఒకటే కాదు, అర్థమైందా? మహిమ సింహాసనపు తీర్పు అది వేరే, ధవళ సింహాసనపు తీర్పు వేరే, క్రీస్తు న్యాయపీఠ సింహాసనపు తీర్పు వేరే. అవన్నీ ఆ టైమింగ్స్ వేరే, అక్కడుండే ప్రజలు వేరే, వాళ్ళని తీర్పు తీర్చే విధానం వేరే. అది మనకు తెలియాలి. సో ఇవి మనకి ఎస్కటాలజీలో వస్తాయి, థియాలజీలో ఎస్కటాలజీ లాస్ట్లో వస్తాయి, అక్కడ వింటాం వాటిని. సో కనుక రాజు తీర్పు తీర్చడం 25వ అధ్యాయంలో గొర్రెలకు మేకలకు తీర్పు తీర్చడం అంటామే అది. ఇది ఎట్లాంటి తీర్పు మనం వింటాం. చివరిగా 26 నుండి 28 వచనాలు అధ్యాయాల్లో రాజు మరణించటం, ఆయన్ని భూస్థాపన చేయటం, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేకపోవడం. సో ఈ విషయాలు ఈ విభజనలో మనము నేర్చుకుంటాం. సో ఇది మత్తయి సువార్త యొక్క విభజన చాలా పెద్దది, ఎందుకంటే మనకి ఓటిలాగా ఉండదు. ఎంత పెద్ద బుక్ అయినా 3-4 బుక్లో పట్టు ఎగరగొట్టేస్తాం. సువార్తలు అట్లా చేయడానికి వెసులుబాటు ఉండదు. సో కనుక అంత విడమరిసి తీస్తేనే అర్థమవుతుందని అట్లా రాయాల్సి వచ్చింది. సో 8వది
మత్తయి సువార్తలో ముఖ్య సంగతులు, బుల్లెట్ పాయింట్స్, ఇవి చాలా బాగుంటాయి, వినడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలో ముఖ్యమైన సంగతులు. ఒకటి, మత్తయి సువార్త ఒక క్రమ పద్ధతిలో వ్రాయబడిన సువార్త. దీంట్లో యేసు ప్రభువారు చేసిన 6 ప్రసంగాలు ఉన్నాయి. యేసు ప్రభువారు చేసిన 6 ప్రసంగాలను చూస్తాం. రైట్. మొదటి ప్రసంగం, యేసు ప్రభువారు చేసిన మొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగం, 5 నుండి 7 అధ్యాయాలు. ఇది మనకు బాగా తెలుసు. దీన్ని క్రైస్తవ నీతి శాస్త్రం అంటారు. కొండ మీద ప్రసంగాన్ని క్రైస్తవ నీతి శాస్త్రం అని పిలుస్తారు. సో ఇది పరలోకానికి వెళ్ళాలంటే ఎట్ట బతకాలి అది చెప్పదు కొండ మీద ప్రసంగం. పరలోకంలో బతికే నువ్వు భూమి మీద ఎట్ట బతకాలి అది చెప్పుద్ది. నా మాట జాగ్రత్త వినండి. నువ్వు పరలోకంకి వెళ్ళాలంటే ఏం చేయాలి కొండ మీద ప్రసంగం చెప్పదు. పరలోకంలో బతకవలసిన నువ్వు భూమి మీద ఎట్ట బతకాలి అది చెప్పుద్ది. అంతే. అందుకే కొండ మీద ప్రసంగం యేసు ప్రభువారు చాలా దీర్ఘ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం పవర్ ఏంటో మనకు బాగా తెలుసు. భారతదేశపు స్వతంత్రంలో ఆ ప్రసంగం ఒక వినూత్నమైన పాత్ర పోషించిందన్న విషయం కూడా మనకు బాగా తెలుసు. సో కొండ మీద ప్రసంగం. ఇప్పుడు మీ ఫోన్స్ చూడండి. 5వ అధ్యాయంలో, అంటే ఈ 5, 6, 7 అధ్యాయాల్లో క్రైస్తవుని గుణం ఉంది. క్రైస్తవుని గుణం ఎట్లా ఉండాలి, అతని క్యారెక్టర్. 2, క్రైస్తవుని ప్రభావం ఎట్లా ఉండాలి, అంటే రాజు కాబట్టి ఆయన సేవకులమైన ఆయన పిల్లలు ఎట్లా బ్రతకాలో చెప్పడం. క్రైస్తవుని గుణం, క్రైస్తవుని ప్రభావం. 3, క్రైస్తవుని నీతి ఎట్లా ఉండాలి. క్రైస్తవుడైన వ్యక్తి, యేసును అనుసరించే వ్యక్తి నీతి ఎట్లా ఉండాలి. క్రైస్తవుని భక్తి ఎట్లా ఉండాలి. ఏదది? క్రైస్తవుని భక్తి. క్రైస్తవుని భక్తి ఎట్లా ఉండాలి. 5వది, క్రైస్తవుని ధ్యేయం, అతని జీవితపు ధ్యేయం ఎట్లా ఉండాలి. క్రైస్తవుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. క్రైస్తవుని తీర్మానం ఏమై ఉండాలి. కొండ మీద ప్రసంగంలో ఇన్ని విషయాలు ఉన్నాయి. దీంట్లో గాస్పల్ కాదు, రక్షించబడిన మనం ఎట్లా బతకాలి, సేవకులైనా విశ్వాసులైన సంఘ పెద్దలైనా అనే విషయాలు. సో ఇది కొండ మీద ప్రసంగానికి వచ్చిన మొదటి ప్రసంగం. 6 ప్రసంగాలు మొదటిది. 2వది, యేసు ప్రభువారు చేసిన 2వ ప్రసంగం మత్తయి సువార్తలో 12 మంది శిష్యులను బయటికి పంపే ముందు చేసిన ప్రసంగం. 10వ అధ్యాయం. 12 మంది శిష్యుల్ని అపోస్తలులు ఎన్నుకున్నారు, పేరు పెట్టారు. వాళ్ళని పరిచర్యకి పంపేటప్పుడు ఆయన ప్రసంగమే చేసి పంపించాడు. ఆ ప్రసంగంలో ఏ విషయాలు ఉన్నాయి. 1, శిష్యులు వెళ్ళవలసిన స్థలం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఆ స్థలం చెప్పాడు. నశించిన అక్కడ తప్పుపడింది, గొర్రెలు. నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమన్నాడు ఆయన. నశించిన గొర్రెల దగ్గరికి. ఒకసారి మా ఊరికి ఒక ఆయన వచ్చాడు సువార్త చెప్తామని. వచ్చి పాస్ట్ గారు వెళ్ళి ఎక్కడైనా కనుక్కొని వచ్చి వందనాలు అయ్యాడు. ఏం సార్ ఎక్కడ అంటే, టౌన్ నుంచి వచ్చాను, వినుకొండ 20 కిలోమీటర్ల నుంచి వచ్చాను అన్నాడు. ఏం పని మీద వచ్చాను, కలవడానికి లేదు, స్వార్థ చేయడానికి వచ్చాను అన్నాడు. ఓకే, చాలా సంతోషం అని అన్నాను. ఈ ఏరియా అదంతా చర్చికి వెళ్ళే ఏరియా. మా ఊర్లో 12 చర్చిలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ 12, 13 ఆయన పెట్టాలనుకున్నాడు కానీ వాళ్ళ బంధువులు ఒప్పుకోలే, లేకపోతే 13 పడేదే. అదే స్వార్థకని వచ్చాడు. క్రిస్టియన్ అంటే ఆ ఏరియా ఉంటుంది కదా, ఆ ప్రాంతం, చర్చికి వెళ్ళే ప్రాంతం, అక్కడ చేద్దాం అని వచ్చాను. నేనేం చెప్పానంటే, ఇక్కడ అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళేనండి, ప్రతి ఇంటిలో చర్చికి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. చర్చికి వెళ్ళని ఇల్లు లేవు ఇక్కడ, దాదాపుగా ఉంటే 1, 2 ఉంటాయి. ఆ ఏరియా నుంచి అవతల చర్చికి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు మొత్తం. మీరు అటు వెళ్ళి స్వార్థ చేస్తే బాగుంటుంది, కరపత్రి అటు పంచితే బాగుంటుంది అని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా, నశించిన గొర్రెల ఎద్దకే దేవుడిని పంపించిండు కానీ అనిజనుల దగ్గర కాదన్నాడు. అదేనా అంటే నన్ను దేవుడు నన్ను పంపింది వీళ్ళకే, మరి ఇక్కడ ఉన్న 12 మంది ఏం చేయాలా? అదే ప్రార్థన రాళ్ళ దగ్గరికి కనుకోండి, అక్కడికి వెళ్తే మాటలే రావచ్చు, రాళ్లే రావచ్చు, కర్రలే రావచ్చు. అదే ఏరియా అనుకోండి, కాయిన్సే రావచ్చు, నోట్లే రావచ్చు. అందుకని ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, నశించిన గొర్రెలు ఎద్దకన్నాడు. వెళ్ళిపోయింది. ఓకే, రైట్. 12 మంది శిష్యులు వెళ్ళవలసిన స్థలం, ఎక్కడికి వెళ్ళాలి అది చెప్పాడు. ప్రకటించాల్సిన వార్త కూడా చెప్పాడు.
ఏ వార్త చెప్పాలి? జాగ్రత్త, ఈ మాట వినండి. ఏ వార్త చెప్పాలి? ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా మనం ఏ వార్త చెప్పాలో బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఏ వార్త చెప్పకూడదో కూడా అది. యేసు సువార్తే చెప్పాలి కానీ అన్న, అందుకే మీకు చెప్పింది మత్తయి సువార్త ఒక యూదుడు యూదులకు రాస్తున్న సువార్త. యూదుడు యూదుని గురించి యూదులకు రాస్తున్న సువార్త. ఇప్పుడు మీరు మీ ఆవిడతో మాట్లాడాలంటే ఇంట్లో మాట్లాడతారా, బయటకు వచ్చి ఏమో అంటారా? అర్థమైందా? ఇప్పుడు మీ ఆవిడతో ఏదైనా మాట్లాడాలంటే ఇంట్లోకి పిలిచి మాట్లాడతారు, కానీ బయటకు వచ్చి ఇంట్లో ఉన్నారు బయటికి పోదప్ప అల్లరి వినాలి ఇది అంటున్నారు కదా. యూదుడు యూదుల గురించి రాస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాంతాన్ని దృష్టిని పెట్టుకొని అట్లా మాట్లాడాడు ప్రభు. మత్తయి సువార్తలో ఉంది, ఆశలైడ్ కూడా ఉంది మీరు అడిగిన ప్రశ్నకి. అక్కడ చూద్దాం, ఓకేనా? రైట్. సో వాళ్ళకి ప్రకటించాల్సిన సువార్త ఏంటి అది కూడా చెప్పాడు. వాళ్ళకేంటి? దేవుని రాజ్యం సమీపించి. ఎందుకు దేవుని రాజ్యం సమీపించింది ఎందుకు చెప్పాలి? వాళ్ళు పరాయి రాజ్య పరిపాలనలో ఉన్నారు. యూదులు రోమీల పరిపాలనలో ఉన్నారు, ఆ బానిసత్వంలో ఉన్నారు. మెస్సయ్య వస్తే ఈ బానిసత్వం పోతుంది, మా రాజ్యం మాకు వస్తుందని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇవ్వవలసిన సువార్త ఏంటంటే రాజ్య సువార్తే. రాజ్యం కోసం చూస్తున్నారు కాబట్టి ఈయనే మన రాజు అబ్బా, కాకపోతే ఆయన కిరీటం లేని రాజు, సింహాసనం లేని రాజు, ఆయన మెస్సయ్య, ఈయన సేవకుడైన రాజు, గుర్తుపట్టండి రా అన్నాడు. అంతే, అర్థమవుతుంది. అందుకే మనం సువార్తని ఎవరికి ఎట్లా చెప్పాలో తెలుసుకోవాలి. సిరంజ్ ఒక్కటే, కానీ దాంట్లో వాడే మెడిసిన్ మారకపోతే పేషెంట్ చచ్చిపోతుంది. నా మాట మీకు అర్థమైందా? సిరంజ్ ఒక్కటే ఎవరికైనా, కానీ పేషెంట్ని బట్టి మెడిసిన్ మారుతుంది. అట్లా అని చెప్పి సువార్తను మార్చకూడదు. అదే సువార్త, కానీ మనం ఇచ్చే మెడిసిన్లో మార్పులు వస్తాయి. అంటే సువార్త ఒక్కటే, యాంటీబయాటిక్లు ఒకటే, పేరు అదే, కానీ ఒక్కొక్క రోగికి అంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క యాంటీబయాటిక్ ఉంటుంది. సో అట్లా అది తెలుసుకోకుండా మనకి యేసు నమ్ముకుంటే పరలోకం లేకపోతే నరకం అన్నాం అనుకో, అది స్వార్థ కాదు. ఇంకా అర్థమైందా? సో కనుక వాళ్ళు చెప్పాల్సిన, ప్రకటించాల్సిన వార్త ఏంటో స్పెషల్గా చెప్పాడు ప్రభు వాళ్ళకి. బైబిల్లో మనకేం చెప్పాలో కూడా చెప్పాడు. దేవుని రాజ్యం సమీపించిందంటే మాకెందుకు ఆ రాజ్యం, మేము రామరాజ్యంలో ఉంటాంటారు. ఆడే వస్తుంది తేడా, అర్థమవుతుందా? వాళ్ళకి దేవుని రాజ్యం వాళ్ళకేం తెలుసు, దేవుని వాళ్ళు ఏమైనా యూదులా? సో కనుక అది జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. సో వాళ్ళు వెళ్ళాల్సిన స్థలం, ప్రకటించాల్సిన సువార్త, తర్వాత చేయాల్సిన పనులేంటి, రోగులను బాగు చేయటం, దెయ్యాలను ఎల్లగొట్టడం ఉచితంగా. ఎందుకు అవి చేయమన్నాడంటే యూదులు కాబట్టి యూదులు సూచక్రియను అడుగుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. సూచక్రియ చేయకపోతే యూదుడు నమ్మడు. అందుకని వాళ్ళకు సూచక్రియలు ఇవ్వబడ్డాయి. ఒక సత్యం వాళ్ళు నమ్మాలంటే దేవుడు నన్ను పంపించిండండి. ఏం పేరు అబ్బాయి నీ పేరు? మోషే. పంపితే ఏమో ఆయన పంపిడు, మాకేం తెలుసు, నాకు తెలుసు మీరు ఈ మాట అంటారని. అక్కడ అబ్బాయి చూసుకోండి, చెయ్యి, ఏముంది, ఆగు. బటన్ తీశాడు, పెట్టాడు. ఆయనకి బట్టలు లేదులే, బట్టలు సేవ్ కదా వాళ్ళకి, ఆలు పెట్టాడు. ఎందుకంటే కుష్టి వచ్చింది. అరే మనం చూసి చెయ్యి, కుష్టి వచ్చింది, పట్టుకోలే కానీ జాగ్రత్త చూశాడు. నిజమేరా కుష్టారా? ఇది మామూలు సూచక్రియ కాదు. సూచక్రియ చేశాడు కాబట్టి నమ్మి, లేకపోతే మోసేది కూడా నమ్మేవాడు కదా వాళ్ళు. అర్థమైందా? అందుకే యేసు ప్రభు దగ్గర కూడా నువ్వే ఆయనవైతే తన సూచక్రియ చూపించవచ్చు కదా. వ్యభిచారులైన దుష్టతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. యోనాను గుర్తిన సూచక్రియ తప్ప ఈ తరానికి ఇంకోటి ఈ వడదపోండి అన్నాడు. సూచక్రియలు అందుకు చేయబడ్డాయి. సో వాళ్ళు చేయాల్సిన పనుల్ని యేసు ప్రభు వారు పర్ఫెక్ట్గా చెప్పారు వాళ్ళకి. 4వది ఉండవలసిన స్థలం. వాళ్ళు పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలి? యోగ్యుని ఇంటి వద్ద ఉండాలని చెప్పాడు. ప్రవర్తించాల్సిన విధం, పాముల వలె వివేకులను, పామురముల వల్లే అక్కడ తప్పుబడింది, నిష్కపట్టులై ఉండాలని, శ్రమలో సహనం కలిగి ఉండాలని, ధైర్యం కనపరచాలని. సో విడిచిపెట్టాల్సినవి
సమస్తాన్ని విడిచిపెట్టి పిలుపు కాదు, సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడించాలి. సో ఈ ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. 12 మంది శిష్యులు పంపించేటప్పుడు చాలా ప్రాముఖ్యంగా ఇవి చదివితే మీకు ఆ అధ్యాయం చదవండి, చాలా మంచిగా అర్థమవుతుంది, అట్లా గుర్తుండిపోతుంది. సో 3వ ప్రసంగం, లాస్ట్ది ఫలితం. వీళ్ళు ఎన్ని చేస్తే విన్నోడు రక్షించబడతాడు, వినకపోతే ఉగ్రతకి వెళ్ళిపోతాడు. 3వ ప్రసంగం, యేసు ప్రభువు చెప్పిన 3వ ప్రసంగం, రాజ్యమును గూర్చిన 7 ఉపమానాలు. 13వ అధ్యాయం 7 ఉపమానాలు ఉంటాయి. అవి కూడా రాజ్యాన్ని గూర్చినవి. పరలోక రాజ్యం, మత్తయి సువార్త గుర్తుపెట్టుకోవాలి. రాజ్యం, పరలోక రాజ్యం, యేసే రాజు, రాజ్యం, రాజ్య పౌరులు, రాజ్య ప్రజలు, మొత్తం ఆ భాషే ఉంటుంది. మొత్తం రాజ్యాన్ని గూర్చిన 7 ఉపమానాలు 13వ అధ్యాయం. 1 విత్తువాని ఉపమానం, మనకు బాగా తెలుసు. 2 గోధుమలు గురుగుల ఉపమానం. 3 ఆవగింజ ఉపమానం. 4 పులిసిన పిండి ఉపమానం. 5 దాచబడిన ధనమును గూర్చిన ఉపమానం. 6 ముత్యాల ఉపమానం. 7 వల ఉపమానం. ఈ 7 ఉపమానాలు పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి ఉపమానాలు. సో ఒక్కొక్క దాంట్లో నేర్చుకోవాల్సిన ఒక్కొక్క విషయం ఉంటుంది, ఒక్కొక్క ఉపమానంలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉపమానానికి ఒక్క అర్థమే ఉంటుంది. మనం హెర్మెనెటిక్స్లో మీరు కొద్దిమంది లేరుగా, హెర్మెనెటిక్స్ నేర్చేటప్పుడు వాటిల్లో ప్రథమ ప్రిన్సిపల్ అదే. ఉపమానంలో ఒక్క విషయమే ఉంటుంది, 4-5 ఉండవు. నా పొరుగువాడెవడు ప్రభువా, నీ పొరుగువాడు ఎవడు చెప్తారా? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి పోవుచుండేది, దొంగల చేతిలో పట్టబడ్డాడు, వాడు పడిపోయాడు. లేవిడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, తర్వాత శంకరు వచ్చాడా? మరి అది కదా, సమరయుడు వచ్చాడు. ఓకేనా? ఇదంతా చెప్పి యేసు ప్రభు ఏం క్వశ్చన్ అడిగాడంటే, ఇప్పుడు చెప్పు, వీళ్ళ ముగ్గురులో ఆ పడిపోయినోడికి ఎవడు పొరుగువాడు అంటే వాడికి హెల్ప్ చేసినోడే. అది పోహానంటే. అంటే ఆ ఉపమానం, మంచి సమరైన ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటంటే పొరుగువాడెవడు అంతే. యెరూషలేము సంఘం, యెరికో లోకం, దిగిపోవటం అంటే జారిపోవటం, దొంగలంటే సైతాను దోతలు అని చెప్పి మనం ఎట్లాంటి ఆధ్యాత్మ సంబంధమైన అర్థాలు భీకరంగా విరివిగా ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? అక్కడ అన్నిటికీ చెప్తారు, కానీ అక్కడ రాసిన నూనె ఇది, ఆ 2 ఇచ్చిన నాణ్యాలు ఇచ్చింటే కొత్త రేపదన పాత రేపదన చెబుతారు. కానీ ఒక ఆయన అంటాడు, అన్నీ చెప్పారు కానీ ఒక్కటి మర్చిపోయారు, మరోడు ఎక్కించిన గాడిదెవరు? సమరయుడి దగ్గర గాడిద ఉంది కదా, ఆ గాడిదెవరు? పాపం దానికి ఏం చెప్పాలో అర్థమై ఉండదు పాపం, అందుకని దాన్ని మిస్ చేశారు. అన్నిటికీ సరిగా 2 నాణ్యాలంటే పాత్ర పదం గొప్పది ఉందా. వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తానంటే యేసుప్రభు 2వ రాకడ, ఎక్సలెంట్, సరిగా అన్నీ సరిగ్గా కుదిరినాయి కానీ మరి గాడిద అర్థమవుతుందా? సో అక్కడ ఎన్ని లేవు. యేసుప్రభు చెప్తున్నప్పుడు ఆయన మనసులో ఉంది ఒకటే, పొరుగువాడు ఎవడు? ఈడు పొరుగువాడు. నీవు అక్కర్లో ఉన్నప్పుడు వాడు ఏ జాతో ఏ కల్పం ఏ వర్ణమో అది కాదు, నీకు సాయపడగలిగితే వాడే పొరుగువాడు. వాడిని ఇంట్లో అడవచ్చు, నీ ఇంటి పేరుట అడవచ్చు, దూరం అడవచ్చు, దూరంగానే అడవచ్చు, తెలిసినోడు అవ్వచ్చు, తెలియనోడు కావచ్చు. సో అట్లా ఈ ఉపమానాలు, ఓకేనా? ఉపమానంలో ఎప్పుడు ఒక్క సత్యమే ఉంటుంది. 2-3 సత్యాలు, 4-5 సత్యాలు, మనకిష్టం వచ్చిన సత్యాలు ఉండని. ఒకవేళ నీ బైబిల్లో ఉంటామేమో కానీ యేసు ప్రభు వారి మాటల్లో మాత్రం ఉంది ఒకటే. రైట్. సో మూడవది రాజ్యాన్ని గురించిన 7 ఉపమానాల ప్రసంగం 13వ అధ్యాయంలో చూస్తాం. 4వ ప్రసంగం పరలోక రాజ్యంలో జీవితమును గూర్చిన ప్రసంగం 18వ అధ్యాయం. పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు అనే ప్రశ్న వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఆ ప్రశ్న అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీరు మార్పు నుండి చిన్నపిల్లల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించదన్నాడు. మరి మీకు ఏమర్థమైందో? వాళ్ళేమో పరలోక రాజ్యంలో గొప్పోడు ఎవరు అని అడిగితే ఈయనేమంటాడు తెలుసా? ముందు ప్రవేశించండి రా చూద్దాం తర్వాత సంగతాడు. అర్థమైందా? మీరు అక్కడ గొప్పోడు అనుకుంటే ముందు ప్రవేశిస్తే చాలు. ఎందుకది ఇరుకు ద్వారం, విశాల ద్వారం కాదు, ఇరుకు ద్వారం. అసలు దాన్ని కనుగొనేదే కొంతమంది అంటాడు. అసలు ఇదే ద్వారం అని కనుక్కునే వాళ్ళే కొంతమంది అంటుంటే, మీరు మన స్త్రీలో సామెత చెప్తారు, ఆలి లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని.
ఇంకా ఏం కాలే, మ్యాచ్ కుదరలేదు, ఈ పెళ్ళి కాలేదు, ఏం కాలేదు, కానీ కొడుకు పేరు ఇది ఫలానా పెట్టాలనుకుంటున్నట్ట. అట్లా 18వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో గొప్పడు, ఈ సంగతి ఎందుకు, ముందు మీరు ప్రవేశించండి చూద్దాం అని చెప్పాడు ప్రభు. సో ఆ ప్రసంగం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. సో దీంట్లో ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అది చెప్పాడు. చిన్న బిడ్డల వలె తగ్గించుకున్నవారు. పరలోక తండ్రి చిత్తం ఏమై ఉంది, ఎవరు నశించకూడదు. పరలోకంలో ఏం జరుగుతుంది, మనం భూమి మీద బంధించినవి బంధించబడతాయి, విప్పితే విప్పబడతాయి. సో ఇదొక ప్రసంగం, యేసు ప్రభువు చెప్పిన 4వ ప్రసంగం. 5వ ప్రసంగం శాస్త్రులు పరిసయ్యులను ఖండిస్తూ చేసిన ప్రసంగం. 5వది మత్తయి సువార్తలో యేసు ప్రభు చేసిన 5వ ప్రసంగం శాస్త్రులు పరిసయ్యుల్ని ఖండిస్తూ చేసిన ప్రసంగం. 23వ వచనం, ఆ 23వ అధ్యాయంలో వారెప్పుడు అగ్రపేటాలని ఆశిస్తారు, మాటలు చెప్తారు కానీ చిటికిన వేలుతో కూడా తాకరన్నాడు ప్రభు చాలా కంఠాపదంగా. వాళ్ళు వేషధారులు, అంధులైన మార్గదర్శకులు, అవివేకులు, సున్నము కొట్టిన సమాధులు లాంటి వాళ్ళు, సర్పములు, సర్ప సంతానం అని అన్నాడు. సో వాళ్ళని చాలా తీవ్రంగా దునుమాడాడు ప్రభు. ఇంకో మాట చెప్పాలంటే ఆ రోజుల్లో అత్యంత భక్తిపరులుగా కనిపించేది వాళ్ళే, శాస్త్రులు పరిచయలే. కానీ యేసు ప్రభు వాళ్ళని ఎండగట్టాడు. అర్థమైందా? ఈ రోజున భక్తిని చాలాసార్లు మనం చూసే దృక్పథం, భక్తిని చూసే దృక్పథాలు వేరు తెలుసా? మనం భక్తి అని దేన్ని అనుకుంటున్నామో దానికంటే గొప్పగానే బతికేలాడు శాస్త్రుల పరిచయం. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగం, మీ నీతి శాస్త్రుల పరిచయల నీతి కంటే అధికం కాకపోతే మీరు పరలోకానికి వెళ్ళారన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఏం వాళ్ళని చిన్నోళ్ళు కాదు, మీరు సువార్తల్లో శాస్త్రుల పరిచయలు నోట్ చేసి అసలు వాళ్ళు ఏం చేసేవాళ్ళని నోట్ చేయండి. వాళ్ళ దరిదాపులకు కూడా రారు ఈ రోజుల్లో చాలామంది, వాళ్ళ దరిదాపులకి. అని వాళ్ళని ప్రభు అన్నాడు, మీరు అందులు అన్నాడు, గుడ్డోళ్ళు అన్నారు, పాము పిల్లలు అన్నారు. చాలా కఠినంగా, ఎంత కఠినం అంటే ఆ రోజున వాళ్ళు ఉడికిపోయి ఉంటారు యేసు ప్రభు ఏం చేయలేక. అంత గట్టిగా మాట్లాడాడు వాడు. నా పదం ఏంటంటే వాళ్ళని అంత గట్టిగా అంటే దరిదాపుకి రాని వాళ్ళు ఇంకేమనాలా? అర్థమైందా? అందుకే యాకోబు చెప్తూ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా అని చెప్పాడు. మనుషుల ఎదుట భక్తి కాదు, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా అని చెప్పాడు. సో కనుక మన భక్తిని మనం చూసుకోవాల్సిన అవసరత ఉంది. సో అందుకే వాళ్ళని ఖండిస్తూ 23వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన 5వ ప్రసంగం ఉంది. చివరి ప్రసంగం 6వ ప్రసంగం. బోరు కొడుతుందా అయ్యారు? రవికుమార్ గారు కొంచెం కష్టంగా ఉన్నట్టుంది మీకు, వయసును బట్టి అనుభవాన్ని బట్టి. ఓకే, ఆ 6వ ప్రసంగం యుగ సమాప్తిని గురించి ఒలీవ కొండ మీద చేసిన ప్రసంగం. 2వ అక్కడ ప్రసంగం అంటామే, 24, 25 అధ్యాయాలు. ఇది యేసు ప్రభువు చేసిన మత్తయి సువార్తలో ఆఖరి చివరి ప్రసంగం. సో దీంట్లో ఈ భాగంలో యుగ సమాప్తికి సూచనలు ఉన్నాయి, దాని యుగ సమాప్తి కొరకు సిద్ధపడవలసిన విధం ఉంది, యుగ సమాప్తిలో సంభవించబోయే పరిణామాలు చాలా వివరంగా యేసు ప్రభువు బోధించారు. ఈ 6 ప్రసంగాలు మత్తయి సువార్తలో ఉన్నాయి. ఈ 6 యేసు ప్రభువు చెప్పిన ప్రసంగాలు. 2వది రాజ్య సువార్త. మత్తయి సువార్తలో ఉన్న సువార్త రాజ్య సువార్త. యేసుక్రీస్తు యూదుల రాజుగా చిత్రీకరించబడినందున దీనిని రాజ్య సువార్త అని పిలుస్తారు. అర్థమవుతుందా? అందుకే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడిన తరువాత అటు తర్వాత అంతం వచ్చును అని అంటాడు. కారణం రాజ్యము అనే మాట 57 సార్లు ఇందాక మనం చూసాం. దావీదు కుమారుడు అన్నమాట 9 సార్లు, మహిమగల సింహాసనం అన్నమాట 2 సార్లు, యెరూషలేము మహారాజు పట్టణం, పరిశుద్ధ పట్టణం అనే మాట 2 సార్లు ఈ పుస్తకంలో చూస్తాం. కారణం మత్తయి సువార్త రాజ్య సువార్త, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పేటువంటి సువార్త. సో 3వది ముఖ్య సంగతుల్లో 3వది అన్యుల ప్రస్తావన ఉంది. వచ్చాం ఇక్కడికే. మత్తయి సువార్త యూదుని గురించి, యూదులకు రాసిన, యూదుడే రాస్తున్న సువార్తే, కానీ ఈ సువార్తలో అన్యుల ప్రస్తావన ఉంది మొదటి నుంచి చివరి దాకా. చూడండి ఏంటి అన్యుల ప్రస్తావన. ఈ సువార్త యూదులను ఉద్దేశించింది అయినప్పటికీ దేవుని కృప కేవలం ఒక్క జనాంగానికే, యూదులకే పరిమితం చేయబడలేదు. అది వాళ్ళ సొత్తుగా దేవుడి కృప అందరికీ
చూపించాడు. మత్తయి అదే రాస్తాడు. అంటే ఈ సువార్త చదివినప్పుడు వాళ్ళు బిత్తరపోయి ఉండాలా యూదులు. ఎందుకని? అప్పటికే సంఘం పుట్టింది. సంఘం పుట్టి దాదాపు 50 సంవత్సరాలు అయింది. అన్యులు కూడా సంఘంలోకి వస్తున్నారు. అప్పటికే అన్యులైన ప్రీచర్స్ కూడా వచ్చి ఉంటారు. యూదులు చాలామంది దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే మనం కదా, యేసు ప్రభు ఏమనంటే రక్షణ యూదుల్లో నుండే, మావాడు కదా యేసు, మరి వీళ్ళేంటి, వాడు పడింది లేదు, వీళ్ళేంటి. అప్పుడు మత్తయి సువార్త ఏం రాస్తాడంటే, అబ్బాయి యూదుడే కానీ నా సువార్తలో అన్యజనులు ఎట్లా దేవుడు వాళ్ళని పట్టించుకున్నాడో చూసాడో చూడండి అని చెప్తూ, ఒకటి రాహాబు రూతు యేసుక్రీస్తు ప్రభువారి వంశవాళ్ళలో ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? రాహాబు ఎరుకో పట్టణస్థిరాలు, రూతు మోయాబీరాలు. వాళ్ళిద్దరు అన్నిలే. ఆయన యేసు ప్రభువారి వంశవాళి పట్టికలో ఉన్నారు. యేసు ప్రభువారికి ముత్తవ్వల వాళ్ళు, అన్యజనులైన ముత్తవ్వలు అయ్యారు. 2, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఏమైనా యూదుల? అనిలేగా, ఆరాధించిపోయారు. వాళ్ళే సాధారణ ప్రజలు కాదు, జ్ఞానులైన వాళ్ళు. 3, శతాధిపతి యేసుని ఆశ్రయించి మేలు పొందలా? మీరే కదా రికమెండేషన్ చేసింది, మీ వాళ్ళేగా తెలుసా. శతాధిపతి యూదు పెద్దలను పిలిచి రికమెండేషన్ పంపిస్తాడు యేసు ప్రభు దగ్గరికి, నా దాసుని బాగు చేయమనండి. సువార్తల్లో ఒక సువార్తలో శతాధిపతి అడిగినట్టుంటుంది, ఇంకో సువార్తలో శతాధిపతి యోధా పెద్దలను పంపించినట్టుంటుంది. యోధా పెద్దలు వెళ్ళి, అతడు యోగ్యుడండి, మన కోసం సమాజ మందిరం కట్టించండి యేసు ప్రభు గారు, మీరు వచ్చి బాగు చేయండి. నేను రానన్నాడు ప్రభు. బతివిలాడారు యేసు ప్రభు, రాకపోతే అయ్యా మా పరువు వద్దరు ఆయన రాయ్యా. అప్పుడు సరే పదండి అంటే ఆయన విశ్వాసాన్ని చూస్తాడు ప్రభు. అన్యుడే అయినా యేసును ఆశ్రయించి మేలు పొందలేదు. అన్యుల పక్షంగా దేవుని ఉద్దేశం వ్యక్తం చేయబడడం, అన్యులు రాజ్యమును దక్కించుకోవడం. 21వ అధ్యాయం ఉంటుంది. ఇశ్రాయేలు తూర్పును నిరాకరిస్తున్నారు, తూర్పు నుండి పడమర నుండి ఉత్తర దక్షిణాల నుండి అన్ని జనులు నన్ను అంగీకరించి రాజ్యంలోకి వస్తారు, మీరు బయట ఉండిపోతారు జాగ్రత్త అని చెప్పాడు. సో కనుక అన్ని జనుల ప్రస్తావన ఈ సువార్తలో చూస్తాం. అంటే యూదులకు రాయబడుతున్న అన్యులకు కూడా దేవుని కృపలో చోటు ఉంది. సో 4వ ముఖ్య విషయం, సంఘాన్ని గురించిన ప్రస్తావన. సంఘాన్ని గురించిన ప్రస్తావన మత్తయి సువార్తలో సంఘం గురించిన ప్రస్తావన చాలా అద్భుతం. 4 సువార్తల్లోకెల్లా మత్తయి సువార్త మాత్రమే సంఘాన్ని గురించి, దాని ఆరంభాన్ని గురించి, అది క్రీస్తుదై ఉంది అని చెప్పాడు. సంఘ ఆరంభం గురించి రాసిన వాడు మత్తయ్యే. మిగతా సువార్తల్లో మనకి సంఘం అనే మాట కనపడదు, సంఘ ఆరంభాన్ని గురించిన మాట కనపడదు. మత్తయి సువార్త 16:18లో యేసు ప్రభు చెప్పిన మాట, సంఘం క్రీస్తుది. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మనం కాపర్లమే, కానీ సంఘం మాత్రం క్రీస్తుదే. నేను కూడా కాపరినే, సంఘం ఆయనదే, నేను కూడా ఆయనండి. సంఘం నాదనుకుంటే మాత్రం పప్పులోగా తప్పులో కాలేస్తాం. మనకు అప్పగించబడింది, మనం సంఘానికి యజమానులం కాము, కేవలం కాపలాదారులు మాత్రమే. సంఘం క్రీస్తుదే 16వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో సంఘము క్రమశిక్షణ కలిగిందిగా ఉండాలి అని చెప్పాడు. 18వ అధ్యాయంలోనే సంఘము క్షమించగలిగిందిగా, క్షమాపణ ఉండాలి. 18వ అధ్యాయంలో సంఘము ప్రార్థించేదిగా ఉండాలి. 20వ అధ్యాయంలో సంఘము సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. సో సంఘాన్ని గురించి ఇన్ని విషయాలు మత్తయి సువార్తలో వ్రాయబడ్డాయి. సో 5వది, మత్తయి సువార్తలో మాత్రమే కనిపించే అద్భుతాలు. మత్తయి సువార్తలో మాత్రమే కనిపించే అద్భుతాలు. 2 గుడ్డివారిని ప్రభువు బాగు చేయడం 9వ అధ్యాయంలో. 17వ అధ్యాయంలో పన్ను చెల్లించటానికి డబ్బు, దాని గురించి ఇక్కడే చూస్తాం. మత్తయి సువార్తలో మాత్రమే కనిపించే ఉపమానాలు. 13వ అధ్యాయంలో గురుగుల ఉపమానం, దాచిపెట్టిన ధనం, మంచి ముత్యం, సముద్రంలో వేయబడిన వల, ఇవన్నీ మత్తయి సువార్తలో మాత్రమే ఉంటాయి, మిగతా సువార్తలో లేవు. సో మత్తయి సువార్తలో మాత్రమే కనపడే మరికొన్ని ఉపమానాలు. 18వ అధ్యాయంలో దయలేని దాసుడు గురించి, ద్రాక్ష తోటలో పనివారు, ఉదయం 9 నుంచి స్టార్ట్ చేస్తాడే, సాయంత్రం 5 దాకా పిలుస్తాడు. 20వ అధ్యాయంలో ద్రాక్ష తోటలో పనివారి గురించి. 21వ అధ్యాయంలో 2 కుమారులు, తప్పైన కుమారుడు కాదు కానీ పెద్దోడిని పిలిచి పొలం వెళ్ళరంటే ముందు పోనంటాడు, తర్వాత మనసు మార్చుకుని పోతాడు. రెండోవాడు పొమ్మంటే పోతానంటాడు బాడు. సో ఆ ఉపమానం మత్తయి సువార్తలోనే మనం చూస్తాం. 22వ అధ్యాయంలో రాకుమారుని వివాహం గురించిన ఉపమానం. 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గురించిన
ఉపమానం, తలాంతులను గూర్చిన ఉపమానం, గొర్రెలు మేకలను గూర్చిన ఉపమానం, ఇవి మత్తయి సువార్తలోనే కనబడతాయి. మత్తయి సువార్తలో కనిపించే సంఘటనలు, ఉపన్యాసాలు ఇక్కడే కనపడతాయి. మత్తయి సువార్త ఒకటి, జ్ఞానులు యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన సందర్శించడానికి రావటం 1వ అధ్యాయంలో, 13, 14 అధ్యాయాల్లో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఐగుప్తుకు ప్రయాణం అయిపోవడం, మగపిల్లలను వధించటం, నజరేతుకు తిరిగి రావడం, 3వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులు బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి రావడం, 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం, 11వ అధ్యాయం 28వ వచనం. ఈ మాట మనకి మత్తయి సువార్తలోనే మనము చూస్తాం. పేతురు సముద్రం మీద నడిచి రావటం, యేసు ప్రభువారు పరిచయల్ని విమర్శిస్తూ చేసిన సుదీర్ఘ ప్రసంగం, యోధ యేసు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు అమ్ముకోవడం, 27వ అధ్యాయంలో వెండి నాణ్యాలను తిరిగి ఇచ్చేయటం, అది మత్తయి సువార్తలోనే చూస్తాం మనం. పిలాతు భార్యకు వచ్చిన కళ, ఆ నీతిమంతుని జోలు పోబాకయ్యో, రాత్రి ఆయన గురించి నా కళ వచ్చిందని చెప్తుంది. మత్తయి సువార్తలోనే దాన్ని చూస్తాము. పరిశుద్ధులు కొంతమంది బ్రతకటం, యేసు ప్రభువారు చనిపోయినప్పుడు సమాధులు బద్దలైన కొద్దిమంది ఎరుశలేములో కూడా కనపడ్డారంటాడు. మత్తయి సువార్తలోనే ఉంది, మిగతా సువార్తలది లేదు, కనబడదు మనకి. సమాధి దగ్గర కాపలా ఉండడం, కాపలా వాళ్ళని పెట్టడం, మిగతా సువార్తల్లో సమాధి దగ్గర కాపలా వాళ్ళు కనపడరు మనకి, మత్తయి సువార్తలోనే కనపడుతుంది. 28వ అధ్యాయంలో సైనికులకు లంచం ఇవ్వడం, భూకంపం రావడం. సో ఈ విషయాలు మత్తయి సువార్తలో మాత్రమే ఉన్నాయి, మిగతా సువార్తలో కనపడదు. సో ఇది మత్తయి సువార్తను గురించినటువంటి మన సర్వే. సో మీకు నోట్స్ తర్వాత ఇవ్వబడుతుందంటే అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పెట్టబడుతుంది. మీరు దాన్ని చూస్తూ విని రాయడం ద్వారా, అట్లా పుస్తకం చదవడం ద్వారా మరికొన్ని మంచి విషయాలు మీ